అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న ఆటో డ్రైవర్ల సేవలో అనేటటువంటి ఒక పథకం ప్రారంభమైంది. ఈ పథకానికి సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలామంది ప్రతినిధులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండేది, ప్రాతినిధ్యం వహిస్తుండేది బోండా ఉమ. సో ఈ బోండా ఉమ ఇటీవల కాలంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కొన్ని అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించినటువంటి అంశాలని ఆయన శాసనసభలో తానేదో హీరోగా ప్రకటించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాని మీద తీవ్ర స్థాయిలో జన సైనికుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఒకసారిగా మరుసటి రోజే బోండా ఉమ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని పెట్టడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ చాలా బాగా పనిచేస్తున్నాడని చెప్పేసి దాన్ని సర్ది చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేదాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఏ ఫైలు రాకూడదని, ఆయనకు తెలిసి అన్నీ జరగాలని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో బోండా ఉమ అక్కడ కొన్ని నినాదాలు చేశారు. ఏంటి ఆ నినాదాలు అంటే, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పిన తర్వాత ఒక 3 సార్లు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన అక్కడ కొన్ని నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే నేను పవన్ కళ్యాణ్ కాస్త ముభావంగానే కనిపించారు. ఎందుకంటే ఆయనకి అనారోగ్య సమస్య ఉంది. ఏంటంటే ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి కార్యక్రమం. ఆ మొదటి కార్యక్రమంలో కాస్త ముభావంగానే ఆయన కనిపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా బోండా ఉమ ఖచ్చితంగా ఏదో చెప్పేటటువంటి ప్రయత్నం, తాను చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేక సందర్భాల్లో అన్నటువంటి పరిస్థితులు లేవు. కానీ నిన్న బోండా ఉమ మాత్రం దీని మీద కావాలని, అంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవవుతున్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి బాగానే ఆయనకి క్లాస్ పీకినట్టున్నారు. బాగానే ఆయనకి దీని మీద ఒక రకంగా చెప్పాలంటే కనువిప్పు కలిగినట్టు తెలుస్తోంది. అందుకని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి ఆయన కొన్ని నినాదాలు కూడా చేశారు. ఆ నినాదాలు ఏం చేశాడని ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వీడియోలో చూసాం కదా. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి 3 సార్లు ఆయన చెప్పేటువంటి సందర్భంలో ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా దీని మీద ఎలా స్పందిస్తున్నారో కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ విధంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రయత్నించినటువంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరోపక్క ఏదో తానేదో అసెంబ్లీలో మాట్లాడేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే తానేదో హీరో అవుతాను అని ఊహించడం కూడా చాలా తప్పైనటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేందుకు నేను అదేదో సినిమాలో చెప్పినట్టు నన్ను ఎవరు కొట్లాడినట్టు నేను అనలేదు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కానీ ఆయన పనితీరుని కానీ ఎవరైనా శంకిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి బోండా ఉమ గట్టి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన పనిచేస్తున్నారు, గతంలో ఏ విధంగా ఆయన ఉన్నారు, తొలిసారి మంత్రి అయినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి 5 శాఖలను ఏ విధంగా ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు, అంతేకాకుండా ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నాడు, ఆ శాఖలకు సంబంధించి రికార్డులను ఏ విధంగా సాధిస్తున్నారు, ఈరోజు గ్రామాలు కావచ్చు, పంచాయతీరాజు కావచ్చు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది అందరూ కూడా చూస్తున్నారు. ఆయన సొంత నిధులని, ఆయనకు వచ్చేటటువంటి జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి శాఖల మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మాట్లాడారంటే వాళ్ళ జెండాలు పక్కన పెట్టేసి, పార్టీల జెండాలు పక్కన పెట్టేసి సొంత అజెండాలతోటి మాట్లాడారని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర స్థాయిలోనే మందలిచ్చినట్టున్నాడు. బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది, నొప్పి ఎక్కువగా పుట్టినట్టుంది. అందుకని నిన్న బోండా ఉమామహేశ్వరరావు పాపం చాలా ఆవేశంగా ఆయన పవన్ కళ్యాణ్కి నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకనైనా సరే కూటమి స్ఫూర్తికి
విఘాతం కలిగించే విధంగా ఎవరైనా సరే ఉంటే ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో ఆన్సర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.